గమనిస్తే నాకు ఎందుకు విజయసాయి రెడ్డిలో అతి దగ్గరలో దేవేంద్ర గౌడ్ కనబడుతున్నాడు. అవునా? అంటే మీరు చెప్పే సింబాలిక్ రీజన్ ఇంకో పార్టీలో జాయిన్ అయ్యి ఏదో దాని రాజ్యసభ ఇంకో దానికి వెళ్తారా? ఇప్పుడు సుజనా చౌదరి వీళ్ళందరూ ఉన్నారు, ఏంటన్నారు? పార్టీ ఓడిపోగానే అదేంటండి మనం బీజేపీలో కలిసి ఉండకపోవడం బట్టి ఓడిపోయాము, బీజేపీ దేవుడు అండి దైవాంశ సంబుతులని అక్కడ భజన చేసి ఇప్పుడు సాధించారు. మీరు ఇంకోటి గమనించండి, ఇందులో ఒక క్రిటికల్ మూవ్ ఏంటంటే ఢిల్లీలో రాజ్యసభ ఉన్నోడు కల్లా అసలు విషయాలు బ్రహ్మాండంగా తెలుస్తాయి. అందులో ఈయన అపర మేధావి, ఒక ప్రొఫెషనల్, ఆ పార్టీ గ్రహించకుండా ఉండడు. బీజేపీ ఈసారి గ్యారంటీగా మేము ఓడిపోతామని తల్లితోడు వేసి కూర్చున్నారు. కూర్చున్నప్పుడు ఏంటి చేశారు, ఎవడోడు రీజనల్ పార్టీలు దొరుకుతారు మనకి, ఈ బకరగాళ్ళందరినీ మనతో వేసుకుని ఇది ఎన్డీఏ కూటమని మనం బతికి బట్టకట్టి అవతలకి వెళ్ళాలి, లోపటే ఉండాలి. కానీ జగన్మోహన్ రెడ్డి సిద్ధాంతం మొదటి నుంచి నేను బయట నుంచే సపోర్ట్ ఇస్తాను కానీ లోపలికి వెళ్ళను. అప్పుడు ఏమవుతుంది, సుజనా చౌదరి మనోభావాలు ఎలాగో ఇక్కడ విజయసాయి రెడ్డి మనోభావాలు కూడా సేమ్. అదేంటండి వాళ్ళకి నేను మాట ఇచ్చాను కొంచెం చూడండి అన్న మాటే ఉంటుంది. మాట ఇస్తే నాకు ఆ మనోడికి నచ్చని పని సచ్చినా చేయడు, తల్లిదండ్రులు వచ్చి చెప్పినా సరే ఆయన ఆవిడ మాట అండు. అది జగన్మోహన్ రెడ్డి గారి గురించి తెలిసినోడు ఎవ్వడనే చెప్పింది అదే. సో ఆబ్వియస్లీ ఏమైంది, మనోడు మాట ఎత్తిపోయింది. అవతల బీజేపీ మామూలుగా ఆశ్చర్యంగా ఉండదు కదా, ఏమంటావు 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 మైక్ టెస్టింగ్ 1 2 3 1 2 3 1 2 3 అంటే టార్చరే, అది అసలైన టార్చర్. పక్క అందుకనే పవన్ కళ్యాణ్ టీడీపీ వాళ్ళు వద్దన్నారు కాబట్టి వెంటనే ఆబ్వియస్లీ రెడీగా ఉన్నారు గొంతకేది నాకు అలాగా వద్దన్నట్టుగా, చాలు బాబు చాలు మన ఎత్తిన పాలు పోసి ఇదే కావాలి మాకు, మేమంతా దద్ది బ్యాచ్ మా వల్ల కాదు, ఎలాగోలా మమ్మల్ని బయటకు వేసిండి అని చెప్పి పరిగెట్టుకుని వెళ్ళి సంకెక్కేశారు. అదే జరిగిన పరిణామం. ఆయన ఏమనుకున్నాడు, ఓ పవన్ కళ్యాణ్ రెచ్చగొట్టేసి ఇండిపెండెంట్ నిలబడితే యాంటీగా మన సీట్ అవుతుంది అటు అవుతుంది మనం గెలుస్తాం అనుకున్న స్ట్రాటజీలో బీజేపీతో పెట్టుకుంటే ఎవడైనా బెచ్చాట ఆడుకుంటాడు ప్రాంతీయ పార్టీ అన్నది ఇంకోసారి పోయింది. గతంలో 23 వచ్చిన తెలుగుదేశం అప్పుడు బయటకు వచ్చారు కాబట్టి అడుగు తినిపోయారు. ఈ లోపటి నుంచి సపోర్ట్ ఇవ్వకుండా బయట నుంచి ఇస్తామన్నందుకు వీళ్ళు అడుగు తినిపోయారు. దీంట్లో ఏమనుంది, రాజ్యసభలో నోట్లో నాలుగుండి 4 మంచి మాటలు మాట్లాడేవాడు విజయసాయి రెడ్డి, మిగిలిన అందరికీ ఆ లోపు బయట బ్యాచ్ వాళ్ళందరూ. ఇప్పుడు ఇంకోటి గమనించారు మీరు, అలా ముగ్గురు రాజీనామా చేయగానే ఉదాహరణకి ఈ బేదామస్తానరావు ఉన్నాడు, పైసా ఖర్చు లేకుండా ఎర్రి పుష్పాల్లో రాజ్యసభ వైఎస్ఆర్సీపీ ఇచ్చింది. ఇప్పుడు ఏముంది, పైసా ఖర్చు లేకుండా ఎదురు డబ్బులు ఇచ్చి మరి ఇప్పుడు రాజ్యసభ ఖాయమైంది. ఇంకెందుకు పనికిరైనా మోపీదేవని తీసుకొచ్చి అలా ఆడేసుకున్నారు గేమ్. లోపల పోయింది ఎవరు, మోపీదేవి. ఏమైంది తర్వాత చూద్దాం. ఇప్పుడు ఈ లిస్టు లేడు కదా ఎమ్మెల్సీ, లేదు అంటే నోట్లో అయితే గడ్డెట్టారని అర్థమే కదా. ఇంక మిగిలింది ఎవరు, ఆర్ కృష్ణయ్య గారు. ఆయనకి తెలుగుదేశం కూడా ముఖ్యమంత్రి పరంగా అభ్యర్థన చేసిన ఎమ్మెల్యే. రాజ్యసభకి మన రాష్ట్రం కాకపోయినా పిలిచి ఆయనకున్న గౌరవానికి సముచిస్తాను, అదే బీజేపీ కూడా అదే సముచిస్తాను అయింది. ఈ విజయసాయి రెడ్డి వచ్చారకల్లా ఎందుకు ఎవడు రావట్లే, ఇది నాది, మేము ఎంతమంది ఉన్నాం, మాది మీది అని ముగ్గురు కలిపడిపోవాలి కదా. యా ఎందుకు అవుతుండ్రు, ఎందుకు రావట్లేదు, అదే ఐస్కాంతమా ఐస్గడ్డ, అదే చెప్పండి. దాదాపు 2 నెలలు అయిపోతుంది, 2 నెలలు 3 నెలలు అవుతుంది రాజీనామా చేసి. సో ఇంత ఫ్యాక్టర్ గా ఫాస్ట్ గా జరగాలనుకుంటే ఫిల్ చేసేయాలి. అదే చెప్తున్నాను. ఇప్పుడు బల్లి ఉంటుంది, మీ ఇంట్లో పురుగు ఎలా తింటుంది తెలుసు కదా, లటక్క మంది తింటది. అలా రాజ్యసభ కోసం బీజేపీ వాళ్ళు ఇలా అర్రులు శాస్తూ ఉంటారు. కానీ ఈ ఈక్వేషన్ ఎందుకు అలా, ఈ ఈక్వేషన్స్ అన్ని డాట్స్ అన్ని మీరు మ్యాచ్ చేసుకురండి. ఓ దేవేంద్ర గౌడ్ ఒక బీజేపీ ఇంకా కలిపడిపోకుండా రాజ్యసభ సీటు వేకెన్సీ. మూడోది కోటరీ అంటే ఎవరు కోటరీ, మీ ముగ్గురే కదా. అదే కోటరీ అంటే ఇంకెవరుంటారు, ఆయనే ఉంటారు, వాళ్ళ ముగ్గురే ఉంటారు. అసలు కోటరీని ప్రారంభించింది ఆయన కదా ఒక విధంగా చెప్పాలంటే. కోటరీ అంటారు సార్ దానికి. ఇప్పుడు ఆయన డెలిగేషన్ ఆఫ్ వర్క్ లో కూర్చున్నాడు జగన్మోహన్ రెడ్డి. హీ హాస్ గివెన్ ఎ టాస్క్ టు ద పీపుల్. వీళ్ళు ముగ్గురు ఏంటంటే అంతా మేమే జరిగినంత పాటు జరుగుబాటు అంత సుఖం లేకుండా నడిపించారు. పేక మీదకి వచ్చాక బాధ్యత తీసుకోవాలి కదా. డెఫినెట్ గా ఓడిపోయినప్పుడు బాధ్యత కాకుండా అయిపోయాక కూడా ఎలాగో దైద్యుడు, ఆడు దైద్యుడు అనే విషయం వీళ్ళు గ్రహించిపోతే ఎట్లా. ఒక చెట్టు ఉంటుంది సార్, పంట ఎండిపోయిన తర్వాత కుక్కమూత పిందులు వస్తాయా లేకపోతే ఒరిజినల్ పంట వస్తుందా. అలా ప్రశాంత్ కిషోర్ గడే ఎండిపోయిన తర్వాత ఉన్న ఋషేంద్ర గడి ఇక్కడ తెలుగుదేశానికి దాపరించిన రాబోయ్ శర్మ దమ్మిడికి పనికిరాని మొదటి నుంచి చెప్తూనే ఉన్నా. వీళ్ళు ప్రజాస్వామ్య ద్రోహులు వీళ్ళు. వాళ్ళు ఇప్పుడు పార్టీలు పెట్టుకుని వాళ్ళు వేరే అవుతున్నారు. ఆడి చేతకాక ఇక్కడ పార్టీ పెట్టుకున్నాడు, ఆడికి అక్కడ చూపిస్తారు బొమ్మ బీహార్ వాళ్ళు. గెలిచి తీసుమారు కన్నా ఈ ప్రపంచంలో ఉన్నందరూ గెలిపించేది ఇక్కడ మీరు వచ్చారు ఎందుకు పెంచాడు అనుకుంటాడు. అది ఒరిజినల్ ఎబిలిటీ. అంటే ప్రజాస్వామ్యంలో ఒక పార్టీ పరంగా నువ్వు ఎదుర్కొంటే కష్టం నిష్ఠూరం రెండు ఉంటాయి. సో ఇప్పుడు బీజేపీలోకి వెళ్ళడానికో లేదంటే ఇంకో పార్టీ నుంచి వెళ్ళడానికో ఇదంతా జరుగుతున్నటువంటి ఒక నాటకం అనుకో. ఇది బీజేపీ అని నేను అన్నాను. ఎవరైనా సరే ఇప్పుడు మీకు మాట చెప్తా, బీజేపీ పరంగా బెదరగొట్టారండి. ఎట్టి పరిస్థితుల్లో మీ వాడిని తీసుకొచ్చే పార్టీలో మనం సంకీర్ణ ప్రభుత్వానికి కూటమికి రా అని మనోడు ఒప్పుకోడు. జగన్మోహన్ రెడ్డి చచ్చిన ఒప్పుకోడు సార్ నన్ను ఏం చేయమంటారు అన్నప్పుడు టార్చర్ ఎక్కువైపోయింది. ఆ మెంటల్ స్ట్రెస్ బీజేపీ వాళ్ళు పెట్టి టార్చర్ కానీ ఇది బెటర్ కదా. వాళ్ళే మామూలుగా వదలరు. మర్యాదకు వస్తే వాషింగ్ పౌడర్ నిర్మ లేదా లేదంటే ఈడీ సిబిఐ FBI ఇంకా అన్నీ ఉంటాయి. అందరు ట్రంప్ గారిని కూడా కలిసి వచ్చారు కాబట్టి మోడీ గ్యారంటీగా వాళ్ళని కూడా బెదరగొట్టుంటాడు. అదే నేను బెదిరేడు అదేనా ఆ మా కేసులో చూసి వచ్చినాయని. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఖాళీగా ఉన్నారు, వీళ్ళకి ఒకసారి బిస్కెట్ వేస్తే వీళ్ళు ఎలాగాడతారో చూద్దామని వీళ్ళు నేను కాదు మరి నత్తవా నేను
ఆ బోటు చెరబడిపోయింది అది ఇది అని పెట్టకథలు చెప్పి 9 నెలలు కాలక్షేపం చేసినోడికి ఎలాగో కాలక్షేపం కార్యక్రమాలు ఉన్నారు కాబట్టి నా ట్రంప్ కార్డు నువ్వే ఆడి అటుపక్క ఆడు గేమ్ ఎలా ఉంటుంది చూద్దాం